శివపార్వతి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు ఆయన కార్మూరి రమేష్ గారు, ఆయన వైసీపీ అధికార ప్రతినిధి, ఇంతకుముందు భూ ఆక్రమణలు జరిగాయి, కేసులు ఏమి ఫైల్ చేశారని నిన్న రీసెంట్ గా ఈ వీక్ లోనే మొన్న పవన్ కళ్యాణ్ గారి పేషీ నుంచి, డిప్యూటీ సీఎం గారి పేషీ నుంచి వచ్చింది. పెద్దిరెడ్డి గారి మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఆయన అటవీ భూములను ఆక్రమించి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని, అంటే ప్రజల భూములతో పాటు అటవీ భూములు కూడా ఏ బతకం అనుకోండి, అది అక్కడ ఫైల్స్ తగలబడిపోతాయి, కలెక్టరేట్లు తగలబెట్టేస్తారు, భూ ఆక్రమణలు చేస్తారు, అన్నీ జరుగుతాయి. కాకపోతే మీరు చెప్పడమే కానీ ఏమన్నా చేశారా అన్నారు. చేశారు అనడానికి ఆయన కేసే నిదర్శనం. ఇంకా అలాంటి కేసులు ఇంకా ఇంకా వస్తాయి, ఇంకా ఇంకా ఫైల్ అవుతాయి. ఇంకా మీరు ఈ టర్మ్లో ఫైల్ అయినాయని లెక్క పెట్టుకోండి, తర్వాత ప్రజలు కూడా చూస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే రాయలసీమ, ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. అక్కడ నుంచి దాదాపు 8 మంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు, 2 ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ పుట్టిన వాళ్ళు కానీ, అక్కడ నుంచి సభలకు వెళ్ళిన వాళ్ళు కానీ. సో ఇంత ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాన్ని వలసలు వెళ్ళిపోకుండా కూడా ఆపలేకపోయారు. కరువు మండలాలుగా ఎప్పుడు నమోదైన మన రాష్ట్రంలో కరువు మండలాల్లో మొదటి మండలాలు రాయలసీమ నుంచి ఉంటాయండి. కనీసం గత ప్రభుత్వంలో కూడా 56 కరువు మండలాలు ప్రకటించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. కరువు మండలాలు ఎక్కువ ప్రకటిస్తే వీళ్ళకి ఎక్కడ నామోషి అయిద్దోనని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సహాయాన్ని కూడా ప్రజలకు అందకుండా తప్పుడు లెక్కలతోటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పడానికి మాత్రం మేమేం సంకోచించమండి. జనాలను దరివేయడం, వలసలు వెళ్ళిపోవడం, ఇక్కడ నుంచి కర్నూలు నుంచి అసలు ఎక్కువ మంది లేడీస్, కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల నుంచి ఎక్కువ మంది లేడీస్ని ప్రాస్టిట్యూషన్ వృత్తిలోకి తీసుకెళ్లి వేరే దేశాలకి అమ్మేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా దారుణంగా చెప్పుకునే పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల నుంచి కడపలో స్టీల్ ప్లాంట్కి పదే ఏదో చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా పదే శంకుస్థాపనలు చేశాడు. కానీ ఈయన టర్మ్లో ఒక స్టీల్ ప్లాంట్ ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? ఆయన కడపే కదా, కడపలోనే పుట్టాడు కదా, ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చినా అందరికి ఉద్యోగాలు ఉండే కదా, మరి ఎందుకు చేయలేకపోయాడు? కనీసం ఎప్పుడు ఇక ఏదో ఇందాక సోదరుడు చెప్పినట్టు నాగార్జున గారు ఒక సెట్టింగ్ వేసి కొబ్బరికాయ వంగి కొడితే కూడా యాడ్ నడువులు పట్టేస్తేనే రాయే పైకి లేపి కొట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఒక్కటైనా కనీసం ఒక్కటి, ఇదిగో మేము చేసాం గ్రీన్కో చెప్తున్నారు, గ్రీన్కో 21,000 కోట్లతోటి మేము శంకుస్థాపన చేసామంటున్నారు. మీరు అభివృద్ధి చేసింది ఎంత? గ్రీన్కోలో ఆయన ఎవరు కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేసిన ఆయనకి అప్పనంగా 500 ఎకరాలు కట్టబెట్టారండి, అతి చౌకకి. ఆయన పేరు ఏదో నాకు ఐడియా రావట్లేదు. శివపార్వతి గారు ఒక కరెక్షన్ అండి. గ్రీన్కో అనే కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు, ఒక ఇష్యూ అండి. గ్రీన్కో కంపెనీ జగన్మోహన్ రెడ్డి చాలా, మనం ఎందుకంటే ఒక ఇష్యూ సార్, అది ఇది మిస్టేక్ మనం చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చాలా, అది నిజంగా నేను రాజు గారికి ఒక వీడియో పంపించా 8 years బ్యాక్ ఈటీవీలో కూడా అది పబ్లిసిటీ చేసింది. అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే గ్రీన్కో కంపెనీ తీసుకురావడం జరిగింది. అది ఎక్స్క్లూజివ్ విజువల్స్ కొని ఇప్పుడే రాజు గారికి వీడియో పంపించి ఆ వీడియో చూసుకోండి. మనం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన జీవితంలో అలాంటి ప్రాజెక్ట్ కావాలి మనం ఖండించాలి. ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఇప్పుడు ఏం జరుగుతోంది, సో అవన్నీ కూడా మనకు తెలుసు. దాని వెనక చాలా ఉంది. నేను దాని జోలికి నేను కూడా వెళ్ళదలుచుకోలేదు.